యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీ నాలుకతో ఏమి చేయుచున్నావు. ఇక్కడ కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనములో ఇక్కడ దావీదు గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన అంటున్నాడు, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గారు అన్నట్టు ఆయన అంటున్నాడు, నా నాలుకతో నేను పాపం చేయకుండానట్లు నేను నా మార్గమును జాగ్రత్తగా చూసుకుంటాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఈ రోజుల్లో మనం చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఎవరైనా కానీ అనేక మంది, కొంతమంది ఈ లోకంలో చెవిటి వారు ఉన్నారు, కొంతమంది మూగివారు ఉన్నారు, కొంతమంది మూగివారు చెవిటి వారు ఉన్నారు, కొంతమంది అనేక రకాలుగా ఉంటారు. కొంతమంది ఇంకా ఎలాంటి వారు ఉన్నారంటే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెత్తగా, అంటే వాళ్ళు ఏమన్నా కానీ కొంతమంది బహిస్తుగా ఉంటారు, అంటే నోరు మెత్తగా కలిగిన వారు ఉన్నారు. అంటే అనేక మంది, ముఖ్యంగా మూగివారు ఉండరు, మూగివారు ఉండరు. ఈ మూగి వాళ్ళకు చెవుడుకు తొగరో వినిపించదు. ఇక్కడ కొందరు ఈ మూగి వాళ్ళకి ఇనరాదులేని వాళ్ళను అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళకు వినరాదు కదా, మరి మూగి కదా అనేది వాళ్ళను ఏదేదో అంటూ ఉంటారు. పాప వాళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి వినరాదు కదా. వినరాదు కనుక వాళ్ళు పాపం ఏమైనా కానీ వాళ్ళు మౌనంగా ఉంటారు. అయితే అలాంటి వారిపైన అనేక మంది అనేకమైన వాళ్ళ మాటలు అంటూ ఉంటారు. కొంతమందికి చెవుడు ఉంటారు. ఈ చెవుటు వాడు అనేది వాడిని అనేకమైన మాటలతో, అనేకమైన నోటితో, ఆ నాలికతో అనేకమైన చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే చెవుడు కాబట్టి వానికి ఏం రాదు. మనం అనుకోవచ్చు, ప్రియా దేవుని బిడ్డలారా, చెవుటు వారే కావచ్చు, వాళ్ళకు వినపడకుండానే ఉండొచ్చు అనుకోండి, ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట అంటే యేసు ఉన్నాడు, ఆయన ప్రతి క్షణము నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం తలుస్తున్నావు, నువ్వేమి ఆలోచిస్తున్నావు, నువ్వేమి తలుచుకుంటున్నావు, సమస్తము నువ్వు తలంచుట, నువ్వు మాట్లాడుట, నువ్వు పనుకుంటా, నువ్వు లేచుట, అన్నీ నేను కనిపెడుతున్నాను. ప్రతి మాట దేవుడు అని అంటాడు. మనం అనుకోవచ్చు, మనము ఇక్కడ కొన్ని ఇక్కడ పోలీసు యొక్క స్టేషన్లలో కొన్ని కేసులు వాళ్ళు జ్ఞాపం చేసుకుంటారు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, క్షణం ప్రతి సెకండు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం తలుస్తున్నావు, నేను నీ తలంపు ఎరిగి ఉన్నాను, నీ మాట ఎరిగి ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభువు నీ తల్లి గర్భంలో నీ రూపురేఖలు ఏర్పరచుకున్నందుకు నేను నిన్ను ఎన్నుకోనున్నా, నేను ఎరిగి ఉన్నాను. కనుక నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం తలుస్తున్నావో సమస్తము నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు. సమస్తం నీ ప్రతి కేసు నేను రాస్తూ ఉన్నాను. ప్రతి కేసు మనం అనుకోవచ్చు, క్షణం కాదు. దేవుడు అంటున్నాడు, ప్రతి సెకండు నువ్వు మాట, ప్రతి మాట దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి మాట ఆయన రాస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేరు, నువ్వు అనుకోవచ్చు. నన్ను ఎవరు చూడలేదు, నా మాట ఎవరు వినలేదు అని అనుకోవచ్చు. అనేక నువ్వు ఆ చోటుగా
తోటి మార్గవుతావు, ఈ చెవిటి వాడు అంటావు, ఈ మూగి వాడు అంటావు, ఇది అటటోడు ఇటటోడు అంటావు. ఇక దావీదు రాజు దావీదుగా సెలవిస్తున్న మాట ఈ కీర్తన గ్రంథం 39:1 ఆయన సెలవిస్తున్న మాట అంటే, నా నాలుకతో దేవా నేను పాపం చేయకుండాన్నట్టు నా మార్గమును నేను నీ వాక్యాన్ని బట్టి నేను నా మార్గము నేను కాచుకుందును. నా మార్గాన్ని నేను ఇక్కడ నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే దావీదు దేవుడు అంటే ఎంతో ఇష్టం, ప్రయోజనంగా ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన దేవునికి హృదయానుసారుడు దావీదు, దేవుని యొక్క హృదయానుసారుడు దావీదు. ఎందుకంటే ఆయన ప్రతి క్షణంలో అన్ని సమయంలో దావీదు ఎంతగానో దేవుని పైన అనుకునే వ్యక్తి. దేవుడు అంటే ఎంతో ఇష్టం దావీదుకు. చిన్నతనంలోనే దావీదు దేవుని మాటకు లోబడిన వ్యక్తి. దావీదు దేవునికి ఎంతగా మొరపెట్టే వ్యక్తి. దావీదు అంటే దేవుడు అంటే దావీదుకి ఎంతో ఇష్టం, అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన ఎంతో దేవునికి విధేయత కలిగిన వ్యక్తి దావీదు. ఎంతో విధేయతతో, ఎంతో భయంతో, భక్తితో, నేను ఎక్కడ పాపం చేస్తానో నాయనా నా నాలుకతో అని ఎంతగానో దేవునికి బతిమడుకుంటున్నాడు. అనేకి నా నాలుగుని పాపం చేయకున్నట్టు నా మార్గమును నేను జాగ్రత్తగా చూసుకుంటాను ప్రభా, నీ వాక్యాన్ని బట్టి ఎందుకంటే నువ్వు నీతి గల దేవుడు కనుక, నువ్వు పరిశుద్ధుడు కనుక అయినా దాని నీ పరిశుద్ధతను బట్టి డాడీ నేను నా మార్గమును జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నాను. జాగ్రత్తగా చూసుకుంటాను నేను. ఎందుకంటే అనేక మంది ఇంకా ఈ లోకంలో కొంతమంది ఇంకా నోటి మెత్త కలిగిన కొంతమంది ఉంటారు. వాళ్ళు భయస్తులు, వాళ్ళు పెద్దగా వాళ్ళు కొట్లాటకు వాళ్ళు పోయేవాళ్ళు కాదు, కొట్లాడేవాళ్ళు కాదు. ఒక మాట అన్నా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయేది, మౌనంగా ఉండిపోతారు. అలాంటి వారిపైన కొంతమంది భక్తిహీనత కలిగిన వారు, దేవుడంటే భయము భక్తి లేని వారు, అలాంటి వారిని అనేకమైన మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వారి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడతారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అలా మాట్లాడమని దేవుని వాక్యం సెలవు ఇవ్వలేదు. కానీ ఇక్కడ మాటలు కొద్దిగా అంటే నువ్వు దేవునికి భయపడాలని దేవునికి సెలవిస్తుంది. నీ నాలుకతో నువ్వు ఏం చేస్తున్నావు? నీ నాలుకతో నీ దేవుని యొక్క స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తిని నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ సాటి మనిషిని ఏం మాట్లాడుతున్నావు? ఇక దేవుడు అంటున్నాడు, క్షణమున ప్రతి సెకండు ఈ మాట ప్రతి మాట నేను రాసి ప్రతి మాట నేను చూస్తున్నాను. ఇక దేవుని బిడ్డరా అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేదులే, నన్ను ఎవరు గ్రహించలేదా అనుకోవచ్చు. దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంతరంగం ఎరిగి ఉన్న దేవుడు చూస్తున్నాడు. ఈ అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. అంతరంగంలో ఏం తలుస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? దేవుడు క్షణమైన దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ప్రతి క్షణము ప్రతి సెకండ్ చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మనం అనుకోవచ్చు, ఈ లోకంలో ఒక అమాయకుడు కనిపిస్తే వారి పైన ఎన్నో మాటలు మాట్లాడి వాని పైన పడిపోతా మనము అత్యాచారం చేయగలుగుతాం. ఇక్కడ అనుకోవచ్చు, నేను గెలిచినాను అనుకోవచ్చు. ఈ లోకంలో నేను ఈయన తిట్టి నేను గెలిచినాను అనుకోవచ్చు. నా మాట జరిగింది అనుకోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడి సెలవిస్తున్నాయి. ఇక్కడ ఈ వ్యక్తి అమాయకుడైన వ్యక్తి. ఈ వ్యక్తికి మాటలు రాకపోవచ్చు. ఈ వ్యక్తిని నువ్వు తిట్టి ఉన్నావు, నువ్వు చేస్తూ ఉన్నావు. అయినను ఆ వ్యక్తులు అయితే ఏమి అనలేక మౌనంగా ఉండిపోతారు, దీనంగా ఉండిపోతారు. అయితే ప్రియ దేవుడా, అలాంటి వారిని
వీళ్ళు ఎవరంటే దేవుని భయభక్తులు కలిగిన వారు, దేవుడంటే భయం కలిగిన వారు. వీళ్ళు దేవుని బట్టి దీనత్వం కలిగి ఉంటారు, దేవుని బట్టి తగ్గించుకొని ఉంటారు. కానీ అనుకోవచ్చు, కానీ నేను గెలిచానని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ వారి పక్షాన నేను ఉన్నాను అంటున్నాను. వారి పక్షాన్ని నేను ఉన్నాను. వాళ్ళు అనుకోవచ్చు, నీ దిక్కున్న చాట నువ్వు చెప్పుకోకు, నువ్వు ఏం చేస్తావు చేసుకో, నీ దిక్కున్న చాట చెప్పుకో. నన్ను ఎవరేం చేయలేరు, నన్ను ఏమి చేసుకోలేవు ప్రియాదేవుడు. కానీ ఎవరేం చేయలేకపోవచ్చు. తన పక్షాన దేవుడు నా సంగతి మర్చిపో ప్రియాదేవుడు. ఆ దీనుల పక్షాన ఉన్న దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపో. వారి పక్షాన దేవుడు ఉన్నాడు, ప్రియాదేవుడు. వారి పక్షాన దేవుడు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, దేవా నా నాలుకతో నైనా నేను పాపం చేయకుండా నడుపుతాడు. నేను పాపం చేయకుండాన్నట్లు నా మార్గము జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన నాలుకతో అనేకమైన మాట కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నోటికి కళ్ళెం ఉంచుకోవాలని అంటున్నాడు. ఇక్కడ దావీదు అయినట్టున్నాడు, ఇక్కడ నా నోటి చిక్క ఉంచుకుంటున్నట్టు, నా నోటి చిక్క ఉంచుకుంటాను. నేను ఎవరితో ఏం మాట్లాడవలేను నాయన, నేను ఏం మాట్లాడవలేను, నేను ఏమి చేయాలో నేను మౌనంగా ఉంటాను. నేను నా నోటిని అదుపులో పెట్టుకుంటాను, నా నోటికి చిక్కము ఉంచుకునేది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనము ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మన నువ్వు తలుస్తున్నావా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా ప్రియ దేవుని బిడ్డలారా అని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా, ఇక దూరంగా సెలవిస్తున్నట్టుగా అలా మాట్లాడుకో. ఇక దేవుని వాక్యం ప్రకారము ఎవరైతే ఆ విధంగా మాట్లాడతారో, ఆ విధంగా చేస్తారో, వారి యొక్క ప్రతి మాటను బట్టి అక్కడ దేవుని యొక్క శాపం ఉంచబడి ఉన్నది. వారు అనేకమైన శ్రమలలో చిక్కుకుంటారు, బాధలో చిక్కుకుంటారు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మూగివారిని, చెవిటి వారిని, అనేకమైన వారిని, కానీ ఈ చెవిటి వ్యక్తులు వారికి వినరాదులే. మూగివారిని కానీ గుడ్డివారిని కానీ అనేక రకాలుగా ఇది గుడ్డివాడు అనడం, చెవిటివాడు అనడం, మూగివాడిని మూగువాడు అనడం ప్రియా దేవుడు సెలవిస్తుంది. ప్రతి మాట మూగువాడు కాదు, నీవు మూగువాడులే అన్నువని నువ్వు అనుకోవచ్చు, చెవిటివాడిని నువ్వు అనుకోవచ్చు. ప్రియా దేవుడు మూగివాడిని నువ్వు అంటున్నావు, కానీ ఆ మాటలో దేవుని యొక్క శాపం. ఎందుకంటే వారు నిన్ను ఏమన్నారు కనుక ఇక్కడ, ఎందుకంటే నువ్వు చాటి మనిషిని కొత్త భయం లేకుండా మాట్లాడుతున్నావు. అయితే ఆ చాటి మనిషి ఎవరి రూపంలో ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ? ఎవరి స్వరూపంలో ఉన్నాడు? దేవుడి సెలవిస్తున్నాడు. దేవుని యొక్క స్వరూపంలో, దేవుని స్వరూపం చేత దేవుడు ఆయన హస్తాతో ఆయన మహిమ కొరకు మానవుని ఆయన మహిమ కొరకు కలుగు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని పోలికలో నిరూపించాడు, దేవుని స్వరూపణ కలుగు చేసుకొని ఉన్నాడు. నువ్వు తిట్టుతున్న చాటి మనిషినిగా ప్రియ దేవుని బిడ్డ, చాటి మనిషిని అనుకోవచ్చు, కానీ దేవుని స్వరూపంలో ఉన్న మానవుని దూషిస్తూ, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్నాడు ఆయన దూషిస్తున్నాడు. వాళ్ళు దూషిస్తున్నావంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శిక్షకు పాత్రులవుతారు, దేవుని శిక్షకు పాత్రమవుతాం, దేవుని శాపానికి గురవుతాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మన దేవుని శాపానికి గురి కాకుండా
దేవుని యొక్క శిక్షకు మన కారకులు కాకుండా ఈ లోకంలో అనేకమైన ఆ తెగులు చేత మనము ఆ తెగులు చేత శిక్షింపబడకుండా ఆ తెగుల్లో ఆ తెగులు చేత మనం నశించిపోకుండా ప్రియ దేవుడా ఇక దేవుని వాక్య ప్రకారం ఒకవేళ నువ్వు ఆ విధంగా నువ్వు ఉన్నట్టయితే చేసే ప్రియ దేవుడా, ఒకవేళ ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావేమో నువ్వు జ్ఞాపం చేసుకో. దేవుడు వారి పక్షాన ఉన్నాడని జ్ఞాపం చేసుకో. ఇక దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడివైతే దేవుని వాక్యానికి అనుగుణంగా నడచాలి. దేవుని వాక్యాన్ని లోబడి జీవించాలి. నాలుకను అదుపులో పెట్టుకో. నువ్వు మైండ్ను నీ తలంపులు ఏం తలుచుకుంటున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇక దావీదు అంటున్నాడు, క్షేమం గూర్చి నేను పలుకగానే మౌనంగా నుండి. ఇక్కడ క్షేమమును గూర్చి నేను పలుకగా నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారముగా అధికమాయను. దేవుడు అంటున్నాడు, నేను క్షేమం కూర్చొని నేను పలకలేదు కానీ పలకక నేను మౌనంగా ఉంటున్నాను. అయినను ప్రభా నా విచారము నా అంతరంగంలో నా హృదయంలో అధికమైనట్టున్నాడు. ఎందుకంటే నేను ఇంకా నా దేవుని నేను పాపం చేస్తున్నాను, నా దేవుని ఆయాసం కలిగిస్తున్నాను. నా మాటల చేత, నా తలంపుల చేత, నా చూపుల చేత, నా నాలుగు చేత నా దేవునికి నేను ఆయాసం కలిగిస్తున్నాను, నా దేవునికి నేను బాధ కలిగిస్తున్నాను, నా దేవునికి ఇంకా నేనేమి అంతగా ఇంకా పాపం చేస్తున్నాను అని ఇంకా ఎంతో ఆయన యొక్క విచారం ఇంకా అధికమైనట్టున్నాడు. నా విచారం నాలో, ఎందుకంటే నా దేవ నాలో ఇంకా జ్ఞానం ఉందేమో ఉందేమని ఆయన విచారం ఎక్కువైపోతున్నాడు, అధికమైనట్టున్నాడు. అధికమైనట్టున్నాడు. దావీదు ఆయన అన్నట్టు మన జీవితాలు కూడా మనలో మన పాపం అధికంగా ఉండదు. మన తలంపులు కానీ మన చూపులు కానీ మనం జాగ్రత్తగా ఉందాం. దేవుడు అయినట్టు ఇక్కడ దేవుడు సెలవిస్తున్నట్టు కదా మన నాలుకను, మన తలంపును, మన అంతరంగం జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే మన నాలుకతో అనేకమైన మాటలు మాట్లాడుతుంటాం. నోరు తెరిస్తే అనేకమైన మాట ప్రియా దేవుని వెళ్ళాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నా కుమారుడా నాలుగుతో పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండవు. దేవుడు ఆయన నా కుమారుడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏమి చేస్తున్నావు? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్న మాట ఏం మాట్లాడుతున్నాను? ఈ లోకంలో ప్రతి మాటకు తీర్పు ఉన్నది, ప్రతి మాటకు శాపం ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి మాటకు మనం శాపగ్రస్తులమవుతున్నాం. అనేకమైన మాటలు మాట్లాడి మన శాపాన్ని కొని తెచ్చుకుంటాం, శాపగ్రస్తులం అవుతున్నాం. ప్రియా మనం శాపగ్రస్తులు కాకుండానట్లు నీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకో, నీ మనసును అదుపులో పెట్టుకో, నీ తలంపుల్లో పెట్టుకో. ముఖ్యంగా నాలుగు కపటమైన మాటలు మాట్లాడక, కపటమైన నాలుకను నీ యొక్క నాలుకను సరి చేస్తూ, నీ నాలుక దగ్గర విష సర్పాలు ఉన్నాయి, విషపూరితమైన మాటలు మాట్లాడుతున్నావా? నాకు ప్రియ దేవుని బిడ్డగా విషపూరిత మాట మాట్లాడుతున్నావా? జాగ్రత్త కలిగి ఉంది ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా, స్తోత్రం. జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుందాం. దేవుని వాక్యానికి మనము లోపడదాం. దేవునికి మనం ఆయనకి ఇష్టలేని ప్రియులుగా ఉంటాం. దావీదు అయినా దేవునికి ఎంతో ఇష్టడుగా ఉన్నాం.
దావీదు దేవుని హృదయానుసారుడు, ఆయన హృదయానుసారుగా ఉన్నాడు. ఇక దావీదు దేవుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసే మేలును దేనిని మరుపు. నా దేవా నేను నీ ఎదుట పాపం చేస్తున్నానేమో నాయనా, నన్ను క్షమించాను. ఒకవేళ నీకు ఆయాసకరమైనటి నాలో ఏమైనా ఉంటే నన్ను క్షమించమంటున్నావు. అవి నాలో ఉంటే ఈ క్షణమే అవి నాలో నుండి తీసివేయి ప్రభు అంటున్నావు. ఈ క్షణమే నాలో నుండి తీసివేయి నాయనా. పుత్రాశల్యం, నేను నీకు ఇష్టడుగా ఉండాలి. నీవే నా దేవుడు. నిన్ను తప్ప నేను నైనా ఎవరెవరు కాదు. నీవొక్కడివే నా దేవుడు. నీవే నా దేవుడు. నా కీర్తనీయుడు నీవే, నా పూజ్యనీయుడు నీవే. నువ్వు పరిశుద్ధుడువు. నువ్వొక్కడే పరిశుద్ధుడి గనక నాయనా నేను నీ ఎదుట నేను పాపం చేస్తున్నానేమో, దయతో క్షమించమంటాను. దావీదు అంటున్నా, నీ ఎదుట నేను పాపం చేస్తున్నానేమో, ఇంకా పాపం క్షమించమంటున్నాను. ఎందుకంటే ఇంకా దేవునికి ఇష్టంగా ఉండాలని దావీదు ఆయన ఇంకా ఆశపడుతున్నాడు. ఇంకా దేవునికి ఇంకా తగ్గించుకుంటున్నాడు. ఇంకా దేవునికి యథార్థంగా ఉండాలని, దేవునికి ఇష్టంగా ఉండే విషయంలో దావీదు ఎంతగా దేవుని బతిమాలుకుంటున్నాడు. ప్రియా దేవుడు, మనం జ్ఞాపం చేసుకుంటాం. మనం ఎందుకంటే నాలుకను మనము సరి చేసుకుంటాం. ప్రియా దేవుని వాక్యాన్ని బట్టి మన నాలుకను సరి చేసుకుంటాం. ఇందువల్లే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని వాక్యాన్ని ప్రకారంగా ఉన్నాము. మన చాటి మనిషిని తిట్టగా, చాటి మనిషిని దూషించేవారిగా ఉండక, చాటి మనిషిని మనము హేళన చేసేవారిగా ఉండక, చాటి మనిషిని మనం ఎగతాళి చేసేవారిగా ఉండక వనుకోసు. ప్రియా దేవుడా, నీకు సంతోషంగా ఉండొచ్చు. ఒక వ్యక్తిని తిట్టడం వలన నీకు ఆనందం ఉంటుందేమో, ఒక మనిషి దూషించడం నీకు ఆనందం ఉండొచ్చేమో, ఒక మనిషిని హేళన చేయడం నీకు ఆనందంగా ఉండొచ్చేమో, ఒక వ్యక్తి నువ్వు ఎగతాళి చేస్తూ నువ్వు మాట్లాడటం వల్ల నీకు ఆనందంగా ఉండొచ్చేమో, నీకు సంతోషంగా ఉండొచ్చేమో. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఆ మాట అది దుఃఖకరంగా మారుస్తుందని జ్ఞాపకం ఉంచుకో. ఆ మాటలు నీకు హృదయానికి ఇంపుగా నీకు ఉండొచ్చేమో, కానీ దేవుడి సెలవిస్తున్నమాట ఆ మాటను బట్టి నువ్వు శాపం కొని తెచ్చుకుంటావు. ఆ మాటను బట్టి నువ్వు కీడు తెచ్చుకుంటున్నావు. నువ్వు ఆ శాపంలో పడిపోతున్నావు, ఆ కీడులో పడిపోతున్నావు. దేవుని యొక్క శిక్షకు నువ్వు కారుకుడు అయిపోతున్నావు. ప్రియా దేవుని బిడ్డల, దేవుని శిక్ష కారుకులు కాకండి. దేవుని ఉగ్రతకు పాత్రలు కాకండి. దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క తెగులుకు దగ్గర కాకండి. ప్రియా దేవుని తన తెగులు చేత, ఆ తెగులు చేత శిక్షించబట్టుకు, ఆ కీడిలో పడిపోకుండా, శాపంలో చిక్కుకోకుండా, పాపంలో పడిపోకుండా నువ్వు ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి విధేయతలుగా ఉందాం. దేవుని భయభక్తులుగా ఉందాం. ప్రియా దేవుని భయభక్తులు కలిగి దేవునికి లోబడుచు. ఇక మన దావీదు ఈ కీర్తన గ్రంథంలో ఈ కీర్తనకారుడైన దావీదుని చూస్తున్నాం మనం. ఆయన దేవునికి ఎంతగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ఎంతగా దావీదు తగ్గించుకుంటున్నాడు మనం చూస్తున్నాం. ప్రియా దేవుడు, మన కూత ఒకవేళ మన హృదయాంతరంగా మన తలుపులు నీకు ఒకవేళ లోకములో దేవునికి వ్యతిరేకంగా నువ్వు తలంచుకుంటున్నావు, దయచేసి ప్రియా దేవుడు ఈ దినం నుంచి అలా ఉండక, ఈ దినం నుంచి దేవునికి దగ్గర అవుదాం. ఆయన దేవుని ప్రేమను, దేవుని యొక్క
మన పట్ల ప్రేమ చూపించేటట్టు మనం ఉందాం. దేవుని కొరకు బతుకుదాం, దేవుని కొరకు జీవిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమమయుడి ఉన్నాడు. దేవుడు ప్రేమమయుడి ఉన్నాడు. ఆయన కనికరం చూపే దేవుడే ఉన్నాడు. మరి ఆయన కనికరను పొందుకునే వారిగా ఉన్నావా? మరి దేవునికి కనికరం పొందుకునే వారిగా ఉన్నావా? దేవుని యొక్క ఆ కీడుకు దరిదాపులో ఉన్నావు. దేవునికి శాపానికి గురవుతున్నావా? దేవుని దీవెనలకు నువ్వు దేవుని యొక్క దీవెనలో ఆయన ఆ దీవెని పొందుకున్నటకు, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటకు, దేవుని ఆశీర్వాదకరంగా నువ్వు దేవుడు అంటున్నాడు, నేను ఆస్వాదించి ఉన్నాను అంటున్నాడు. మరి దేవునికి మనం ఆశీర్వాదకరంగా ఉందామా? మరి దేవుని యొక్క శాపానికి గురయ్యే వారికి ఉందామా? ఆ దేవుని యొక్క తెగులు చేత మనము శిక్షించబడే వారిగా ఉందామా? కానీ ప్రియా దేవుని యొక్క శిక్షలో మనం పాల్పొందక దేవుని యొక్క సంతోషం పాల్పొందాలంటే, దేవుడిని దీవించాలి, దేవుడిని ఆస్వాదించాలంటే ప్రియా దేవుని వెళ్ళాలా, దేవుని వాక్య ప్రకారం జీవిద్దాం, దేవుని మాటలు లోపడదాం. ప్రియా దేవుడు మన నాలుకను అదుపు చేసుకుందాం. మన నోటికి చిక్కగా ఉంచుకుందాం. ప్రియా దేవుని నోటికి చిక్కగా ఉంచుకొని మన నాలుకను సరి చేసుకుందాం. మన యొక్క మార్గమును మనం జాగ్రత్తగా చూసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకములో జాగ్రత్తగా ఉండుటకు ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఉండుటకు మనం చేసుకుందాం. ప్రియా దేవుని వాక్యానుసారంగా జీవిస్తాం. దేవునికి మనము ఆయనక సన్నిధానంలో మొరపెట్టేవారిగా ఉందాం. ప్రియా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉందాము. దేవుడు అంటున్నాడు, ఆయన ఎవరైతే వినయం కలిగిన హృదయము, ఇరిగి నలిగిన హృదయంతో నన్ను ఎవరు మొరపెట్టుతారో వారి ప్రార్థన నేను ఆలకించేదని అంటున్నాను. వారి మరొకరు ఆలకిస్తానంటున్నా. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక అది విరిగిన హృదయం ఉండాల. పాపం పట్ల నీ హృదయం విరగాలి. ప్రియా పాపం పట్ల అనేకమైన చెడు మాటల నుండి, చెడు తలంపుల నుండి ఈ క్షణమే ఒకవేళ నీలో ఆ తలంపులుంటే, ఒకవేళ ఇంతవరకు నువ్వు అలాంటి మాటలు మాట్లాడేవారిగా నువ్వు ఉన్నట్టయితే, అదే విధంగా అనేకులు నువ్వు చెవిటి వారిని తిట్టేవారిగా ఉన్నట్టయితే, ముగివారిని అనేక మందిని, ఇంకా నోరు మెత్తగలిగిన వారిని, ఇంకా వాళ్ళు ఏ దిక్కు లేక ఉన్నవారైనా ఇంతవరకు నువ్వు మాట్లాడుతున్నైతే, ఈ క్షణం చాలా ఆ విధంగా నువ్వు ఉన్నట్టయితే, ఇద్దరు క్షణం నుంచి దేవునికి దగ్గర వద్దాం. అలాంటి మాట ఉంటే కొంచెం తీసేసుకుందాం. మన హృదయాన్ని సరి చేసుకుందాం, మన నరకం సరి చేసుకుందాం. దేవునికి ఇష్టంగా జీవిస్తాం. ప్రియా దేవునికి ఇష్టంగా ఉండేటట్టయితే దేవుడు దీవిస్తానంటున్నాడు. దేవుడు దీవిస్తానంటున్నాడు. నాకు విధేయులే ఉండమంటున్నాడు ఆయన. నాకు విధేయులే ఉండండి, నాకు కుమారులుగా ఉండండి, నా కుమార్తెలుగా ఉండండి, నా ఆజ్ఞకు లోబడేవారిగా ఉండండి, నా ఆజ్ఞను అనుసరించేవారిగా ఉండండి. ప్రియా దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా మనం జీవించేవారిగా ఉన్నాం. దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా మనం నడుచుకున్నట్టు దేవుని వాక్యానుసారంగా మన యొక్క దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను మనం మార్చుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. దేవుడు ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు ఉన్న ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రేమామయుడైన ఆ యేసుక్రీస్తు యొక్క దేవుని మనం నిజ రక్షకునిగా నువ్వు అంగీకరించేవారిగా, నిజ రక్షకునిగా నువ్వు అంగీకరించేవారిగా ఉన్నావా? నిజ రక్షకునిగా అంగీకరించాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనం ప్రేమలో పాలు పొందుదాం. దేవుని యొక్క ఆయన కొరకు మనం సాక్షులుగా జీవితం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దేవుడు ఆయన ఆశీర్వాదానికి వారసులుగా పిలిచి ఉన్నాడు. మరి దేవుని ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నాం. మరి ఉందామా? దేవునికి ఈ లోకంలో ఆయన శిక్షకు పాత్రులుగా ఉన్నావా?
మరి జ్ఞాపకం చేసుకు ఈ రాత్రి కాసం జ్ఞాపకం చేసుకు ప్రియా దేవుడు